ఇక ఇప్పుడు 9th సొల్యూషన్ చూసినట్టయితే ఏమి ఇచ్చిండు, ఏ స్ట్రిప్ ఆఫ్ విడ్త్ 4 cm is attached to one side of a square to form a rectangle. అంటే ఏమి ఇచ్చిండు, ఆడే బొమ్మ ఇచ్చిండు కదా. ఇగో ఇది స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ ఉన్నది ఊకున్నది ఊకోకుండా దీనికి ఏం చేసిండు, 4 cm అటాచ్ చేసిండు. ఎక్కడ అటాచ్ చేసిండు అంటే లెంత్కి అటాచ్ చేసిండు కదా. సో స్క్వేర్లో మనకేం తెలుసు, ఇది ఏ అయితే ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది స్క్వేర్ అంటే ఇది ఏంది, ఇది అటాచ్ అయింది కదా. సో a+4 అవుతుంది, ఇది మాత్రం ఏనే ఉంటుంది. సో నేను ఏం చేస్తాను అంటే సొల్యూషన్ లెట్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ అన్న తీసుకోవచ్చు, ఎక్స్ అన్న తీసుకోవచ్చు, ఎక్స్ తీసుకుంటాం ఎందుకంటే మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఎక్స్ అనే పెట్టుకొని చేసారు కదా, అందుకు ఎక్స్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మళ్ళా 200 రెక్టాంగిల్ అయింది, 4 cm ఈజ్ యాడెడ్ సో దట్ స్క్వేర్ బికమ్స్ రెక్టాంగిల్. అంతే కదా. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది, x+4 యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ వచ్చింది, మైనస్ చేస్తే ఒకవేళ -4 వస్తుంది గంతే. టు ఫామ్ ఇప్పుడు దీని బ్రెడ్త్ ఏమవుతుంది, బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ గిట్ట సేమ్ ఉంటుంది కదా, ఏముంటుంది లెంత్ ఒకటే చేంజ్ అయింది బ్రెడ్త్, సో అప్పుడు దాకా ఎక్సే ఉంటుంది రాసిన. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ గివెన్ కండిషన్ అని రాసుకుంటాం. ఇక గివెన్ కండిషన్ ఏమిచ్చిండు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు L/B. L/B లేదు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 77 రాసుకుంటాం. ఎందుకు రాసుకున్నాం అన్న అంటే ఒకటే కండిషన్, ఇక్కడ డబల్ ఈక్వల్స్ టు పెడతారు మీరు పూరగాలు. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏంది, L/B కదా. L అంటే ఏంది, x+4, B అంటే ఏంది, x ఈజ్ ఈక్వల్స్ టు 77. ఇది ఇంటూ వేసినాం అనుకో, x స్క్వేర్ ప్లస్ 4x, ఈ ప్లస్ ఇది అక్కడ పోతే -77 = 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది అంతే. ఇక అమ్మా దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. సో 1 × 77 అంటే ఏమొస్తుంది బ్రో, ప్లస్ ఇంటూ మైనస్ -77 వస్తుంది. ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, 11 × 7. వచ్చేసింది రో, 11 7 కదా. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఉంటే ఎప్పుడు వస్తుంది అంటే ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ వస్తుంది. సరేనా కండిషన్. సో ఇక్కడ మనకి ఏముంది, ప్లస్ ఉంది. సో పెద్దదానికి ప్లస్, చిన్నదానికి మైనస్. ఈ ఫ్యాక్టరైజేషన్ మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. 11x - 7x -77 = 0. నువ్వు చూడు ఇది సాల్వ్ చేస్తే మీది ఇది రావాలి, +11 -7 ఎంత, 11 7 తీస్తే 4 వచ్చేసింది. సో ఈ రెండిట్లకైనా x బయటికి తీస్తాం, x+11 -7 బయటికి తీస్తాం, x ఒక్కటి మిగిలింది. ఈడేముంది, మైనస్ ఉంది కదా. సో మైనస్ పెట్టినాం అనుకో, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో పెట్టద్దు, ప్లస్ పెట్టుకోవాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 7 × 77 + 11. ఇది జర్రా కొంచెం ఆగమాగం ఉంటుంది, జర ఓపికతో 2 times చేసారు అనుకో వచ్చేసరి. రెండు ఏముంది, x+11 కామన్ తీయాలి, x - 7 తీసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, x+11 = 0, x - 7 = 0. x = -11 ఇది మనం తీసుకోము ఎందుకంటే లెంత్ x = నెగటివ్ డస్ నాట్ ఎగ్జిట్స్ యాజ్ లెంత్, ఎందుకంటే నెగిటివ్ నంబర్ కదా, లెంత్కి తీసుకోం. సో x = 7. therefore side of square x = 7, length of rectangle ఏంది 7, x+4 కదా, అంతే కదా బ్రో, x+4 ఇక్కడ రాస్తా నీట్గా, మీరు గివి అవాయిడ్ చేయాలి సరేనా. సో 7 + 4 11 అంతే. ఇక లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమో 11, బ్రెడ్త్ వచ్చేసి 7 రెక్టాంగిల్ది. స్క్వేర్ది లెంత్ వచ్చేసి ఎంత, ఎక్స్ ఎంత వచ్చింది 7, బ్రెడ్త్ వచ్చేసి 7. గింతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.